హాయ్ ఫ్రెండ్స్, అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? కొనే ముందు ఒకసారి ఈ వీడియో తప్పకుండా చూడండి. మీరు బంగారు అవసరం ఉండి కొంటే పర్వాలేదండి. అవసరం లేకపోయినా కూడా ఈ అక్షయ తృతీయకు కొనాలనే ఉద్దేశం ఉంటే మాత్రము కాయిన్స్ కొనుక్కుంటే మంచిదండి. గోల్డ్ కాయిన్స్ అమ్ముతారు. ఇప్పుడు ఇలా స్టోన్స్ ఉన్నవి కొన్నారనుకోండి, కొత్తలో కొన్ని రోజులు బాగానే ఉంటాయి. తర్వాత పాత మోడల్ అయిపోయిందని మార్చాలనుకుంటే మనకు లాసు. అలాగేను గాజులు కూడానండి. ఈ గాజులు కూడా ప్లెయిన్ అయినా కూడానండి, ఇవి కేడిఎం అని హాల్మార్క్ అని చెప్తూనే ఉంటారు కదా. ఈ కేడిఎం అయినా మనం ప్యూర్ అయితే కాదు, అందులో రాగి కలుస్తుందండి. రాగి కొన్ని షాపుల వాళ్ళు వెండి కూడా కలుపుతుంటారు. ఎందుకంటే ప్యూర్ గోల్డ్ అయితేనో మనకు ఆర్నమెంట్కి పనికిరాదండి. అందులో రాగి కానీ వెండి కానీ కలిపితేనే అది ఆర్నమెంట్కి పనికి వస్తుంది. అందుకనేసి మనము కొనేటప్పుడు కాయిన్స్ మనకు 2 గ్రామ్స్, 3 గ్రామ్స్, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ ఇలాగ కాయిన్స్ ఉంటాయి. బిస్కెట్స్ కూడా ఉంటాయి. మన స్తోమతను బట్టి మనం ఎంత కొనాలనుకుంటున్నామో గోల్డ్, దాన్ని బట్టి కాయిన్స్ కొనుక్కున్నాం అనుకోండి, మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఆ కాయిన్స్ ఇచ్చేసి మనం ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అప్పుడు పెద్దగా లాస్ ఉండదండి. లేదంటేనో ఈ గాజులకు చూడండి, నేనైతేనో 10 years బ్యాక్ మొత్తం 4 గాజులు ఇచ్చి 4 గాజులు చేయించుకున్నాను. అప్పుడు 10 ఏళ్ల క్రితము 16,000. సేమ్ వెయిటేనండి, వెయిట్ ఏం తగ్గలేదు. ఉన్న గాజులో అలాగే అదే వెయిట్కి తీసుకుంటే కూడా 16,000 ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకు. అదే గాజులు 1 year బ్యాక్ మళ్ళీ మార్చాను. సేమ్ 4 తులాలకు 4 తులాలు గాజులు తీసుకున్నాను. 1 గ్రామ్ కూడా తేడా లేదు. 50,000 వాళ్ళకు వేస్టేజ్ రూపంలో ఇవ్వవలసి వచ్చిందండి 1 year బ్యాక్. చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుందో. అందుకనే ఏదైనా సరే మీరు ఆర్నమెంట్ కొనాలనుకుంటే మాత్రము సందర్భాన్ని బట్టి కొంటే మంచిది. ఇప్పుడు ఏమైనా శుభకార్యాలు ఉన్నవనుకోండి, అప్పుడు కంపల్సరీగా కొనాలి. అప్పుడు కొనేసుకుంటే పర్వాలేదు. లేదు ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఏదో ఒకటి కొనేసుకోవాలని కొనుక్కున్నారనుకోండి, తర్వాత పిల్లలకు నచ్చకపోతే మళ్ళీ మార్చాల్సి వస్తుంది. అప్పుడు చాలా మనకే లాస్ అండి. అందుకనే ఏ వస్తువైనా సరే మీరు అవసరం ఉన్నప్పుడు కొంటే మంచిది. అవసరం లేకపోయినా కూడా కొనేసి తర్వాత మార్చాలని చూస్తే మాత్రము చాలా వేస్టేజ్ రూపంలో చాలా నష్టపోతాము. అందుకనే ఒకసారి ఆలోచించండి. ఈ గాజు చూడండి, అసలు మన గాజు మెరుగుపెట్టి ఇచ్చారా అనిపిస్తుంది అనమాట. అలాగుంటాయి అన్నమాట. ఒక్కొక్కటి మోడల్ నచ్చకపోతే మనం ఇచ్చేస్తేనో వాటి మెరుగుపెట్టి కూడా అమ్మేస్తుంటారండి. మనకు తెలియదు ఆ విషయము. ఎందుకంటే మా ఫ్రెండు అలాగే మోసపోయింది. పుస్తలు ఇచ్చిందండి, ఇచ్చేసి వేరేవి కావాలి, అవి నొత్తలు పడిపోయాయి అనేసి ఇచ్చింది. ఆవిడదే మెరుగు పెట్టేసి అది నొత్తలు తీసేసి ఇచ్చారండి. ఆవిడ కనుక్కుంది ఇవి మనవేనో అనేసి. అలాగుంటుందండి. అంటే మనం చెప్పలేములేండి, అందరూ అలాగే చేస్తారనేసి. కొందరు అలా చేస్తూ ఉంటారు, మనకే లాస్ అనమాట. అలాగా ఇప్పుడు నల్లపూసలైనా అంతేనండి. ఈ నల్లపూసలకు ఇలాగా వెనకాల హుక్ ఉంటుంది కదండి, అది కూడా మనము మార్చుకోవచ్చు అనమాట.